మనకి వెంకీ టైపు కామెడీ అంతా కూడా ఎలా చూపించారో ఎంటర్టైన్మెంట్ అంటే ఒక కామెడీ అని కాదు, ఫుల్ రవితేజ గారి మూవీ అంటే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తామో అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. సో ఓవరాల్గా సినిమా గుడ్. సాంగ్స్ సినిమాకి ప్లస్ పాయింట్ మెయిన్ సాంగ్స్ మ్యూజిక్, అలాగే అమితాబ్ బచ్చన్ గారి డైలాగ్ చెప్పడాలు అవన్నీ యాక్టింగ్ కూడా రవితేజ గారు ఫుల్ ఒక యాంగిల్లో కాకుండా కామెడీ వెర్షన్ కానీ ఎక్కడ ఎట్లా ఉండాలో అలా సేమ్ ఆయన పెర్ఫార్మెన్స్ కానీ ఎనర్జీ లెవెల్స్ కానీ ఇంతకు ముందు సినిమా ఎట్లా ఉన్నాయి అలాగే ఉన్నాయి సేమ్. హరిశంకర్ గారు రైటింగ్ చాలా బాగున్నాయి, డైలాగ్స్ బాగున్నాయి, ఒక నిజాయితీ ఆఫీసర్ ఎలా ఉండాలని చూపించారు. హైలైట్స్ మ్యూజిక్ హైలైట్స్ బ్రదర్, మ్యూజిక్ హైలైట్స్, రవితేజ గారి పెర్ఫార్మెన్స్ హైలైట్స్, హీరోయిన్ హైలైట్, సత్య గారి కామెడీ అంతా కూడా బాగుంది. సినిమా ఇట్స్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందరూ ఫ్యామిలీ సమేతంగా చూడొచ్చు. గుడ్ మెసేజ్ మూవీ. అంటే ఆస్తులు కూడగట్టుకోవడం కాదు, నలుగురు ఆప్యాయత గల మనుషుల్ని పోగొట్టుకోవడం అనేది. అంటే ఎక్కువ ప్రజెంట్ ట్రెండ్స్లో అంతా ఆస్తుల మీదే పరిగెడుతున్నారు కదా, సో ఆస్తులే కాదు నలుగురు మనుషులను కూడా మనం కూడగట్టుకోవాలన్నది ఒక పాయింట్. ఓవరాల్గా ఎంత ఇవ్వచ్చు సినిమా రేటింగ్? 9 out of 10, 9. థ్యాంక్ యూ. మిస్టర్ బచ్చన్ సూపర్. అంటే చాలా మంది బాలేదంటున్నారు కదా. అదేం లేదు బ్రదర్, సెకండ్ హాఫ్ ఒకే హౌస్లో ఎక్కువ టైం షూట్ ఒకే ఇంట్లో ఒకే రైడ్ మీద ఎక్కువ టైం షూటింగ్ కాబట్టి సో కొద్దిగా అనిపించినా కానీ రవితేజ గారి విషయంలో కాబట్టి సినిమా కాబట్టి అలా అనిపించలేదు. జెన్యున్గా ఓవరాల్గా సూపర్. మనం రవితేజ గారి సినిమా అంటే ఏంటి బ్రదర్, ఒక ఎంటర్టైనింగే కదా, అలాగే మ్యూజిక్ మనం నచ్చింది కాబట్టి కదా బ్రదర్. నేను లేదు ఎక్స్పెక్ట్ చేయడం అంటే రవితేజ గారి నుంచి ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేసేది ఒక ఎంటర్టైనింగ్. ఆయన వెంకీ సినిమా చూసుకున్నా, మన డాన్స్ సీన్ తీసుకున్నా, ఇవన్నీ కూడా మనం ఎలాగైతే ఎంటర్టైన్ చేస్తారో రవితేజ గారు అంటే పెర్ఫార్మెన్స్ అట్లాగే కామెడీ కానీ ఎవ్రీథింగ్ ఆయనే చేస్తారు కదా. సో ఆ సినిమా అట్లాగే మళ్ళీ ఈ సినిమాలోకి మాకు కనిపించింది. నెగిటివ్ చెప్పే వాళ్ళు అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది, బట్ నాకైతే సినిమా నచ్చింది. ఒకసారి చూసి చెప్పమంటారు సినిమాని, చూడకుండా సినిమా అనేది చాలా కష్టంతో కూడుకున్న చాలా మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి ఒక ఇండస్ట్రీ మీద. చూడకుండా ఈ క్రిటిక్లు ఇవన్నీ నమ్మొద్దు. ఒకసారి సినిమా థియేటర్కి వెళ్ళి 2.5 hours మనం ఎంజాయ్ చేసామా లేదా అనేది మనకు నచ్చిందా లేదని చెప్పాలంతే. ఓవరాల్గా సినిమా ఈజ్ గుడ్. మ్యూజిక్ కానీ, హీరోయిన్ కానీ, ఎలివేషన్స్ కానీ, కామెడీ సత్య గారు మంచి కామెడీ చేశారు, చమక్ చంద్ర సెకండ్ హాఫ్ కామెడీ. ఓవరాల్గా మనకి సినిమాలు ఏదైతే అనుకుంటామో అన్ని పాయింట్స్ అన్ని ఎలివేషన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ.